కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని 15 గ్రామాల్లో 10 కోట్ల రూపాయలతో చేపట్టిన బ్రిడ్జిలు, రహదారులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్లతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గ్రామాలకు చేరుకున్న మంత్రి సీతక్కకు మహిళలు పూల రెక్కలు వెదజల్లుతూ ఘన స్వాగతం పలికి నృత్యాలు చేశారు. మంత్రి సీతక్క కూడా కార్యకర్తలతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారం మండలంలో మరి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మా గౌరవ ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి పిఎస్ఏ చైర్మన్ మధుకర్ రెడ్డి, మరి వైస్ చైర్మన్ గారి గ్రామం వెంకటేశ్వర్లు గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ మొట్ల తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ప్యూర్లీ ఆదివాసీ విలేజ్. చాలా ఏండ్లుగా మరి ఇక్కడ బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతుంటే కనకయ్య గారు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి రోడ్డు అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం చేసి నా చేతుల మీదుగా మరి ఓపెనింగ్ చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా శాఖల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల అభివృద్ధి రోడ్లు, బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ ఓపెనింగ్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి. రాబోయే కాలంలో కూడా తొందరలోనే ఇలాంటి మారుమూల గ్రామాలకు మరి అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి కూడా ఆ ఇల్లు నిర్మాణం చేసి పేదలందరికీ కూడా మరి ఒక సెక్యూరిటీ, ఒక షెల్టర్ లాగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోయే కాలంలో పనిచేస్తాయి. అదేవిధంగా ఇంకా రానటువంటి పోడు భూములకు కూడా బట్టాలతో పాటు సోలార్ విద్యుత్తు కూడా పెద్ద ఎత్తునిచ్చి 2 పంటలు పండించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదే కాకుండా పంది పంపుల వాగు కావాలని కూడా మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా నిర్మించుకుంటే అటు పాకాల కొత్తగూడ, గంగారం, ఇటు బయ్యారం వరకు కూడా నీళ్ళు వచ్చే విధంగా మేమిద్దరం కలిసి సీఎం గారి దగ్గరికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ కాలువలను కూడా సాధించుకుంటామని తెలియజేస్తూ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, పేదల సంక్షేమంకు పాటుపడే పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు గ్రౌండ్ దాకా వెళ్లే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.